అండి 3 డేస్ నుంచి అయితే ఒక మూవీస్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అది ఏంటనేది మీ అందరికీ తెలిసే. హిందీలో అయితే ఆల్రెడీ 19కే రిలీజ్ అయిపోయింది. తెలుగులో అయితే 2 డేస్ తర్వాత కొన్ని డబ్బింగ్ కార్యక్రమాల తర్వాత అయితే ఈ 21కి అయితే రిలీజ్ అయింది. అదే 'ధురంధర్ 2'. 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత 'ధురంధర్' సెకండ్ పార్ట్ చూస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ ఎవరెవరైతే చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ 'ధురంధర్' సెకండ్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, అక్షయ్ ఖన్నా చనిపోయిన తర్వాత నుంచి అయితే ఈ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక సైనికుడు కావాలనుకునే కుర్రవాడు ఎలా స్పై ఏజెంట్గా, తర్వాత హంతకుడిగా, ఫస్ట్ హంతకుడిగా మారి తర్వాత స్పై ఏజెంట్గా అయ్యాడనేదే ఈ సెకండ్ పార్ట్లోనే. అక్కడికి స్పై ఏజెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనేది ఇదే స్టోరీ అనమాట. దీని బేస్ అయితే ఆదిత్య తార్ గారు అయితే రాసుకున్నారు. ఫస్ట్ పార్ట్ ఎలాగైతే ఉందో సెకండ్ పార్ట్ దానికి మించి అయితే డబుల్ పర్ఫార్మెన్స్ అయితే రణ్వీర్ సింగ్ నుంచి అయితే మనం చూడొచ్చు. అలాగే సపోర్టింగ్ రోల్స్లో ఉన్న మాధవన్ గారు కానీ, సంజయ్ దత్ గారు కానీ, అలాగే అర్జున్ రాంపాల్ గారు కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్, అలాగే మళ్ళీ రణ్వీర్ సింగ్ మామ హీరోయిన్ తండ్రి అనమాట. అతని యాక్టింగ్ అయితే సింపుల్ సూపర్బ్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే సెకండ్ పార్ట్లోనే స్టార్టింగ్ అయ్యే కొద్దిగా స్లోగా నడుస్తుంది, కానీ మనం ఎక్కడైతే బోర్ అయితే ఫీల్ అవ్వమన్నమాట. ప్రతి సన్నివేశం చాలా బాగుంటుంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూపించినప్పుడు అతని ఫ్యామిలీకి జరిగిన అన్యాయం కానీ, అది చూపించిన విధానం కానీ, ఆ ఎమోషన్ కానీ చాలా బాగా అయితే పండింది అనమాట. ఆ తర్వాత అతను స్పైగా మారిన విధానం కానీ, అంటే ఎలా ఉంటుందో, స్పై ఏజెంట్లు కష్టం ఎలా ఉంటుందో, ఆర్మీ వాళ్ళ కష్టం ఎలా ఉంటుందో, ఎంత దేశభక్తి ఉన్నవాడు ఎలా ఉంటాడనేది ఈ మూవీలో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సీన్స్ అయితే యాడ్ చేసిన విధానం కానీ, నోట్లు రద్దు సీన్స్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి. నెక్స్ట్ దౌద్ ఇబ్రహం ఎపిసోడ్ కానీ చాలా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా సీట్లో నుంచి అయితే లేగలేరు. 4 అవర్స్ సినిమా, ఆల్మోస్ట్ 4 అవర్స్ ఉంటుంది, 3.5 అవర్స్ మించి ఉంటుంది ఈ సినిమా. కానీ ఫస్ట్ టైం ఎవరు కూడా బోర్ అయితే పడలేదన్నమాట. నెక్స్ట్ అంత బాగుంటుంది అనమాట, ఎంగేజ్ చేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో అయితే వచ్చే సీన్స్ అయితే ఒక్కొక్కటి, అతను ఆదిత్య తార్ గారు రాసిన డైలాగ్స్ అయితే మనకు అంత బాగా నచ్చుతాయి అనమాట. ఒక దేశం కోసం కొన్ని సీన్స్లో మాధవన్ గారు చెప్తారనమాట, అతన్ని ఒక స్పైగా, అంటే ఒక హంతకుడిగా దొరికిన తర్వాత స్పైగా తయారు చేయడానికి మాధవన్ గారు చెప్పే డైలాగ్స్ అయితే చాలా గూస్ బాంబ్స్ తెప్పిస్తారనమాట. అంటే మన దేశం కోసం కొన్ని చెప్పే మాటలు అయితే చాలా బాగుంటాయి. అలా డైలాగ్స్ చాలా ఉన్నాయి. అలాగే రణ్వీర్ సింగ్ యాక్షన్ సూపర్గా ఉంటుంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే ఎడిటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. సారాజన్ స్పేస్ తక్కువైనా కానీ ఉన్నంతలో అయితే చాలా బాగా నటించారనమాట. ఆ ఎమోషన్ సీన్స్లో కానీ తన యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. రణ్వీర్ సింగ్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. చాలా బాగా చేశాడు. సంజయ్ దత్ ఈ పాటలో ఉన్నది కొంతసేపు అయినా కానీ చాలా బాగా చేశాడు అనమాట సంజయ్ దత్ కూడా. అలాగే మళ్ళీ వచ్చేసి మాధవన్ గారు కూడా చాలా బాగుంది, అతని యాక్టింగ్ కూడా. అలాగే అర్జున్ రాంపాల్ అయితే ఇందులో వచ్చేసి మెయిన్ విలన్ అనమాట. ఆ మెయిన్ విలన్ రోల్ అయితే చాలా వరకు అయితే చాలా బాగా చేశాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ అంతా కానీ, ఆ ఎండ్ చేసిన విధానం కానీ, ఆ డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నంతలో అయితే చాలా బాగా నటించారు. ఎవరైతే ఇది ఫేమస్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు పర్లేదు. నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా రోల్ ప్లే చేశారు, చాలా బాగా నటించారు అన్నమాట. ఎక్కడ ఏ సీన్ కూడా సెకండ్ హాఫ్లో అయితే మనకది బోర్ అనిపించదు. నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలామంది అంటే థియేటర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట, అంత బాగా అయితే ఉందన్నమాట. సో ఆ అరుపులు ఫస్ట్ టైం ఒక హిందీ సినిమాకి తెలుగులో ఇంత ఆదరణ రావడం నేను ఇదే ఫస్ట్ టైం అయితే నేను చూడడం. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ అది అట్లీ సినిమా వచ్చినప్పుడు వచ్చింది, కానీ ఎంత అయితే బీసీ సెంటర్లో అయితే లేదు. ఏ సెంటర్లోనైతే హిందీ సినిమాకి నార్మల్గా హిట్ అయితే హైప్ ఉంటుంది కొద్దిగా, కానీ బీసీ సెంటర్లో హైప్ రావడం ఇదే ఫస్ట్ టైం. రణ్వీర్కే క్రెడిట్ ఇవ్వాలన్నమాట, రణ్వీర్కి అండ్ డైరెక్టర్ ఆదిత్య తార్ గారికి. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ అన్ని కూడా దేశభక్తి మీద సినిమాలు తీస్తాడనమాట. ఇంతకుముందు యూరి అనే సినిమా చాలామంది చూసుంటారు, అది చూడండి. సర్జికల్ స్ట్రైక్ అనమాట. ఇండియా పాకిస్తాన్ మీద ఎలాగ సర్జికల్ స్ట్రైక్ చేసిందో
అది సినిమా తీశారు, అది సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత ధురంధర్ పార్ట్ 1 కూడా మీరు చూడలేకపోతే, ఎవరైనా చూడలేకపోతే చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఈ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొద్దిగా స్లో అయినా తర్వాత మీరు దానికి ప్రతి సీన్ అలా అవుతుంది, ఏమవుతుంది అని ఎంగేజింగ్గా ఉంటుందన్నమాట. ఏమవుతుంది, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, నెక్స్ట్ గెస్ అయితే చేయలేం. ప్రతి సీన్ అయితే మనం గెస్ చేయలేం. ఇంటర్వ్యూలో వచ్చే ట్విస్ట్ కానీ దాని ముందే మనం గెస్ చేయలేం. చాలా బాగుంటుంది ట్విస్ట్ అనమాట. అరే ఇలా అవుతుందా అని అయితే ఫీల్ అవుతారమ్మా. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ ఇంత కూడా స్లో అనిపించదు అనమాట. లాస్ట్ ఎండింగ్ వరకు. లాస్ట్ ఎండింగ్లో టైటిల్ కార్డు పడిన తర్వాత వచ్చే సీన్ అయితే ఎవరు చూడకుండా వెళ్ళకండి అనమాట. అంటే ఒక ఇండియన్స్, మనం ఏంటంటే ఇండియన్స్ దేశాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఒక ఇండియా దేశభక్తి ఎలా ఉంటుందని ఆ చిన్న క్లిప్లోనైతే చూపిస్తానమాట. ఇండియన్స్ మనం పాకిస్తాన్ చాలామంది చూసాం, ఉగ్రవాదం వాళ్ళ జనాలను చంపడానికి. కానీ ఒక ఇండియన్ అనమాట దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏదైనా చేస్తాడు, ప్రాణాలను అర్పిస్తాడు. కానీ ప్రాణాలను తీయకుండా అలా అనే సబ్జెక్ట్ మీద అయితే ఈ సినిమా అయితే తీశారు. చాలా 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 బాగుందనమాట. సో వీలైతే అందరు వెళ్ళి చూడండి. చాలా రోజులతో అయితే ఒక మంచి దేశభక్తి సినిమా అయితే మీరు చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒక కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని కొత్త వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.